ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 11 నెలలైంది. ఈ 11 నెలల కాలంలోనే ఇంతకు ముందు ఎన్నడూ ఏ ప్రభుత్వం ఎదుర్కొనంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ వ్యతిరేకత ముఖ్యమంత్రి గారు దాచుకోలేకుండా బయట జనం మీద ప్రదర్శిస్తున్నారు. జనాన్ని కలిస్తే చాలు వాళ్ళ మీద అసహనాన్ని వాళ్ళకు క్లాస్ పీకడం కోసమే ప్రధానంగా టైం కేటాయిస్తూ ఉన్నారు. మొన్నటికి మనం చూసాం P4 కార్యక్రమం ఓపెనింగ్ రోజు. అది ఎప్పుడో సాయంత్రం 6-7కు మొదలెట్టి రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చిన ప్రజలను అర్ధరాత్రి వరకు ఉండమంటే ఎట్లా? వీళ్ళు ఏం చేస్తున్నారో నేరుగా సూటిగా అదే చేయకుండా ఒక చంద్రబాబు సరే గంటల ప్రసంగిస్తానంటే ఎలా ఉంటారు? వాళ్ళు స్పీచ్ మధ్యలో వెళ్ళిపోతే అదిగో వీళ్ళింతే, వీళ్ళ బుద్ధులు ఇంతే, ఈ పూటకి ఆలోచిస్తారు, ఇంకొచ్చిన మీటింగ్ అయిపోయిందంట అనుకుంటారు. ఇక్కడ సాయం చేసే వాళ్ళకి ఓపిక ఉంది, సాయం తీసుకునే వాళ్ళకి ఓపిక లేదు, అది ఇది అని చెప్పి ఫ్రస్ట్రేషన్ ఎలాగక్కేశారు. అంతేనా? మళ్ళీ తాజాగా ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో ఆ P4 కార్యక్రమం కోసమే మళ్ళీ వెళ్ళి అక్కడ ఒక మళ్ళీ బహిరంగ వేదిక మీద మాట్లాడుతూ సార్ మళ్ళీ కంటిన్యూస్గా మాటలు చెబుతూ పోతూ ఉంటే జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ మీద అసహనం. గుర్రాన్ని తొట్టి వరకు తీసుకుపోగలుగుతాం, మనం నీళ్లు తాగించలేం కదా, వీళ్ళకైనా మనం మేలు చేయాలని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం, వీళ్ళకేమో ఓపిక లేదు, వెళ్ళిపోతున్నారు. టైం 2:30 అవుతుంది, నేను కానీ తినకుండా ఉన్నాను కదా, మీకోసం అని చెప్పి నేనుంటే మీరు వెళ్ళిపోతారేంది అని మీరు వెళ్ళిపోతారేంది అని. ప్రజలకు ఏదైనా ఇప్పుడు గంటలు వినే ఓపిక తీరిక రెండూ లేకపోవడం ఒకటే కాదు, వాళ్ళ పనులు వాళ్ళ అవసరాలు మీ మీటింగ్ ముగించుకొని చూసుకోవాల్సి ఉంటుంది. ఏ పూట కాపూట, ఏ రోజుకి ఆ రోజు. మీరే వాళ్ళని పేదోళ్ళని ఎవరితో సాయం చేయించాలనే కదా పిలిపిస్తున్నారు. ఇంకొకరితో సాయం చేయించుకొని చేతులు దాంచే పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు పూట గడవాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదా. అండ్ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా. గంటలు ప్రసంగించకుండా మీరు ఏం చేస్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో మాటల్లో కంటే చేతల్లో ఎక్కువ చూపెడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సారేమో సుదీర్ఘ గంటలు ప్రసంగిస్తారు, వాళ్ళేమో వెళ్ళిపోతూ ఉంటారు, అసహనం ప్రదర్శిస్తున్నారు. మొన్నేమో వీళ్ళ బుద్ధి ఇంతే అని, ఇప్పుడేమో గుర్రాలను తొట్టి వరకు తీసుకెళ్ళగలుగుతాం నీళ్ళు తాగించలేం కదా అని. ఈ అసహనానికి అంత కారణం తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత. 11 నెలల్లోనే మూటగట్టుకోవడం, దాన్ని మళ్ళీ జనం మీదే ప్రదర్శన చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు.